హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పోస్టల్ ఎగ్జామ్స్ లైబ్రరీ. ఈ వీడియోలో పోస్టల్ డిపార్ట్మెంట్ నుండి రిలీజ్ అయిన జీడీఎస్ నోటిఫికేషన్ రిజల్ట్ కోసం చూద్దాం. సో ఫ్రెండ్స్, వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, క్లియర్గా మీకు అర్థమవుతుంది. ఫస్ట్ పాయింట్, ఈ జీడీఎస్ రిజల్ట్ ఫస్ట్ మెరిట్ లిస్ట్ అనేది ఏ డేట్న వస్తుంది? పాయింట్ నెంబర్ 2, మనం సెలెక్ట్ అయితే మనకు మొబైల్కి ఏ విధమైన మెసేజ్ వస్తుంది? పాయింట్ నెంబర్ 3, మనం సెలెక్ట్ అయితే మన ఈమెయిల్ ఐడికి ఎటువంటి మెసేజ్ వస్తుంది? పాయింట్ నెంబర్ 4, జీడీఎస్ మెరిట్ లిస్ట్ అనేది ఎలా చెక్ చేయాలి? ఇలాంటి విషయాలన్నీ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఫ్రెండ్స్, మీకు గనక మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీరు గనక మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తే ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఒకసారి మనం ఇంపార్టెంట్ డేట్స్ చూస్తే, యూజర్ రిజిస్ట్రేషన్ స్టార్ట్ డేట్ అనేది 31 జాన్యువరి 2026, ఎండ్ డేట్ 14 ఫిబ్రవరి 2026. అప్లికేషన్ సబ్మిషన్ స్టార్ట్ డేట్ 2 ఫిబ్రవరి 2026, ఎండ్ డేట్ 16 ఫిబ్రవరి 2026. అప్లికేషన్ ఎడిట్ ఆర్ కరెక్షన్ డేట్స్ చూసుకుంటే, స్టార్టింగ్ డేట్ వచ్చి 18 ఫిబ్రవరి 2026, ఎండింగ్ డేట్ వచ్చి 19 ఫిబ్రవరి 2026. ఈ 2 డేస్లో మనం ఎటువంటి మిస్టేక్ చేసినా అప్లికేషన్ రెక్టిఫై చేసే అవకాశం మనకుంటుంది. సో ఫ్రెండ్స్, ఈ 2 డేస్లో మీరు ఎటువంటి మిస్టేక్ చేసి ఉంటే వాటిని కరెక్ట్ చేసుకోండి. ఆఫ్టర్ దీస్ 2 డేస్ ఎటువంటి కరెక్షన్ చేయడానికి మనకు అవకాశం ఉండదు. ఈ 2 డేస్లో మీరు ఒకసారి మీ అప్లికేషన్ చెక్ చేసుకోండి. మనకి జీడీఎస్ రిజల్ట్ అనేది లిస్ట్ వైజ్ ఇస్తుంటారు. మెరిట్ లిస్ట్ 1, మెరిట్ లిస్ట్ 2, మెరిట్ లిస్ట్ 3 అలా అని చెప్పేసి. సో మెరిట్ లిస్ట్ 1 రిజల్ట్ ఏ డేట్న వస్తుందంటే 28 ఫిబ్రవరి 2026. ఈ డేట్ మ్యాక్సిమం ఉంటుంది. ఎందుకంటే టేబుల్లో చూపిన షెడ్యూల్ యాజ్ ఇట్ ఈజ్గా ఫాలో అవుతున్నాడు కాబట్టి, సో ఈ డేట్ ఉంటుంది. ఇన్కేస్ ఇది టెంటేటివ్ డేట్ అన్నాడు కాబట్టి మారే ఛాన్స్ ఉంటే మార్చ్ ఫస్ట్ వీక్ ఆర్ సెకండ్ వీక్లో రిజల్ట్ ఖచ్చితంగా అయితే ఉంటుంది. మీరు ఫిక్స్ చేసుకోవాల్సింది ఏంటంటే ఈ ఫిబ్రవరి 28. మనం స్క్రీన్ మీద చూపించే ఈ మెసేజ్ అనేది సెలెక్ట్ అయిన క్యాండిడేట్కి మొబైల్కు వచ్చిన మెసేజ్ అండి, ప్రీవియస్ ఇయర్ది. సో ఒకసారి మనం చూద్దాం. డీఓపీ కంగ్రాచులేట్ యూ అని చెప్పి రిజిస్ట్రేషన్ నెంబర్ ఉంటుంది. ఫర్ బీయింగ్ ప్రొవిజనల్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ జీడీఎస్ బీపీఎం. ఇక్కడ జీడీఎస్ బీపీఎం ప్లేస్లో బీపీఎం పోస్ట్ అయితే బీపీఎం అని ఉంటుంది, ఏబీపీఎం అయితే ఏబీపీఎం ఉంటుంది, డాక్ సేవక్ అయితే డాక్ సేవక్ అని ఉంటుంది. నెక్స్ట్ ఆఫీస్ నేమ్ ఉంటుంది. బీఓ అయితే బీఓ నేమ్, ఎస్ఓ అయితే ఎస్ఓ నేమ్. నెక్స్ట్ సబ్జెక్ట్, సబ్మిషన్ ఆఫ్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఫర్ వెరిఫికేషన్ యాజ్ ఫర్ ఇంటిమేషన్ లెటర్ బై రెస్పెక్టివ్ రిక్రూటింగ్ అథారిటీ. ఒరిజినల్ సర్టిఫికేట్స్ అనేది ఎక్కడ సబ్మిట్ చేయాలని క్లియర్గా మెన్షన్ చేస్తారు. ఈ విధంగా మీకు మొబైల్కి మెసేజ్ వచ్చినట్లయితే మీరు ఖచ్చితంగా జీడీఎస్ పోస్ట్కి సెలెక్ట్ అయినట్టే. ఈమెయిల్కి వచ్చే మెసేజ్ ఒకసారి చూద్దాం. ప్రొవిజనల్ ఎంగేజ్మెంట్ జీడీఎస్ ఆన్లైన్ ఎంగేజ్మెంట్ షెడ్యూల్ 1 అని, ఇది జాన్యువరి 2026 అని. బేసింగ్ ఆన్ యువర్ అప్లికేషన్ విత్ రిజిస్ట్రేషన్ నెంబర్ అని రిజిస్ట్రేషన్ నెంబర్ ఉంటుంది. అండ్ బేసింగ్ అండ్ సక్సెస్ఫుల్ డాక్యుమెంట్ వెరిఫికేషన్. డాక్యుమెంట్ వెరిఫికేషన్లో మీరు సక్సెస్ఫుల్ అయితే యు ఆర్ ప్రొవిజనలీ సెలెక్టెడ్ ఫర్ ద జీడీఎస్ ఆన్లైన్ ఎంగేజ్మెంట్ షెడ్యూల్ 1, జాన్యువరి 2026 అని వస్తుంది. ఇక్కడ మెసేజ్ వచ్చి 2024 అండి. ఇది నా ప్రీవియస్ వీడియో మీకోసం ఇక్కడ ఇచ్చాను. ఫర్ ద పోస్ట్ ఆఫ్ బీపీఎం అట్ బీఓ అని చెప్పి బీఓ నేమ్ వస్తుంది. ప్లీజ్ రిపోర్ట్ టు ఎస్పీ ఆదిలాబాద్ డివిజన్ ఇచ్చాడు. ఇక్కడ మీరు ఏ డివిజన్ సెలెక్ట్ అయితే ఆ డివిజన్ నేమ్ ఇక్కడ ఉంటుంది. సో ఎస్పీ అనే ప్లేస్లో ఎస్ఎస్పీ అని కూడా ఉండొచ్చు. కొన్ని దగ్గర ఎస్ఆర్ఎం అని కూడా ఉండొచ్చు. ఎందుకంటే పోస్టల్ డివిజన్ సైడు ఎస్పీ ఆర్ ఎస్ఎస్పీ ఉంటారు, ఆర్ఎంఎస్ సైడు ఎస్ఆర్ఎం ఆర్ ఎస్ఎస్ఆర్ఎం ఉంటారు. బిఫోర్ అని చెప్పేసి ఒక డేట్ ఉంటుంది. ఎలాంగ్ విత్ ఆల్ పాలు ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఫర్ వెరిఫికేషన్ విత్ ఇన్ ప్రెస్క్రైబ్డ్ టైమ్. మనకిచ్చిన డేట్లోపు మనం వెరిఫికేషన్ కంప్లీట్ చేసుకోవాలి. ఎందుకంటే స్లాట్ డేట్ అయిన తర్వాత మనకు ఓపెన్ అవ్వదనమాట. ఆటోమేటిక్గా మన క్యాండిడేషన్ అనేది క్యాన్సిల్ అయిపోతుంది. సో క్యాండిడేట్స్కి నా సలహా ఏంటంటే ఈ రిజల్ట్ వచ్చే టైంలో ఖచ్చితంగా రెగ్యులర్గా మొబైల్ మెసేజ్, ఈమెయిల్ చెక్ చేసుకుంటూ ఉండాలి. అలాగే వెబ్సైట్ కూడా రెగ్యులర్గా విజిట్ చేస్తూ ఉండాలి. జీడీఎస్ రిజల్ట్ మెరిట్ లిస్ట్ అనేది ఏ విధంగా ఉంటుంది? టైటిల్ చూసుకుంటే జీడీఎస్ ఆన్లైన్ ఎంగేజ్మెంట్ షెడ్యూల్ 1, జాన్యువరి 2026 అని వస్తుంది. ఇది ప్రీవియస్ ఇయర్ది కాబట్టి 2025 ఉంది. సర్కిల్ నేమ్ ఆంధ్రప్రదేశ్, ఏ సర్కిల్ అయితే ఆ సర్కిల్ నేమ్ ఉంటుంది. కేరళ అయితే కేరళ, కర్ణాటక అయితే కర్ణాటక, లిస్ట్ 1 అని చెప్పి ఉంటుంది. ది షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ షుడ్ గెట్ దేర్ డాక్యుమెంట్స్ వెరిఫైడ్ త్రూ ది డివిజన్ హెడ్ మెన్షన్డ్ అండ్ అగేనెస్ట్ దేర్ నేమ్స్ ఆన్ ఆర్ బిఫోర్ అని చెప్పి ఒక డేట్ ఉంటుంది. ఎవరైతే క్యాండిడేట్స్ షార్ట్ లిస్ట్ చేయబడ్డారో వాళ్లకు సంబంధించిన సెలెక్ట్ అయిన డివిజన్ సంబంధించిన డివిజన్ హెడ్ ద్వారా డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసుకోవాలని చెప్పేసి ఉంటుంది. నెక్స్ట్ పాయింట్, ది షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ షుడ్ రిపోర్ట్ ఫర్ వెరిఫికేషన్ అలాంగ్ విత్ ఒరిజినల్స్ అండ్ 2 sets ఆఫ్ సెల్ఫ్ అటెస్టెడ్ ఫోటోగ్రాఫ్స్ ఆఫ్ ఆల్ ది రిలవెంట్ డాక్యుమెంట్స్. ఎవరైతే సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ ఉంటారో
వాళ్ళ ఒరిజినల్ సర్టిఫికేట్స్తో పాటు ఏవైతే ఒరిజినల్ సర్టిఫికేట్స్ తీసుకెళ్తున్నారో ఆ ఒరిజినల్ సర్టిఫికేట్స్ అనేవి 2 సెట్స్ సెల్ఫ్ అటెస్టెడ్ సెట్లు అనేవి 2 తీసుకెళ్లాలి. మనం ఈ మెరిట్ లిస్ట్లో మన రిజల్ట్ ఎలా చూసుకోవాలి అన్న విషయానికొస్తే రిజిస్ట్రేషన్ నంబర్ ద్వారా మనం చెక్ చేసుకోవాలి. క్యాండిడేట్ నేమ్ అనేది మెన్షన్ చేయట్లేదు. మీరు ఏ సర్కిల్కైతే జీడీఎస్కి అప్లై చేశారో ఆ సర్కిల్ రిజల్ట్ యొక్క పీడీఎఫ్ డౌన్లోడ్ చేసుకుని మీ రిజిస్ట్రేషన్ నెంబర్ ద్వారా ఆ సర్కిల్లోని ఏ డివిజన్కు అప్లై చేశారో ఆ డివిజన్లో మీ రిజిస్ట్రేషన్ నెంబర్ ఉందో లేదో చెక్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు అమలాపురం డివిజన్ అప్లై చేశారనుకుంటే ఇక్కడ డివిజన్ నేమ్స్ మీకు పీడీఎఫ్లో 2వ కోలంలో కనిపిస్తూ ఉంటాయి. ఆ అమలాపురం డివిజన్ మొత్తంలో మీ రిజిస్ట్రేషన్ నెంబర్ ఉందో లేదో చెక్ చేసుకోవాలి. ఒకవేళ ఇన్కేస్ ఉంటే క్లియర్గా అక్కడ మెన్షన్ చేశారు చూడండి, పక్కన డాక్యుమెంట్ టు బీ వెరిఫైడ్ విత్ అమలాపురం డివిజన్ ఆంధ్రప్రదేశ్ అని చెప్పేసి. సో అమలాపురం డివిజన్ సంబంధించిన ఎస్పీ, ఎస్ఎస్పీ ద్వారా వెరిఫై చేసుకోవాలి. ఈ విధంగా మనం రెగ్యులర్గా మొబైల్, అలాగే ఈమెయిల్, అలాగే వెబ్సైట్ కూడా చూసుకుంటూ రిజల్ట్ టైంలో కొద్దిగా అలర్ట్గా ఉండాలి. ఎందుకంటే చాలామంది రిజల్ట్ వచ్చిన తర్వాత చూసుకోకుండా ఆఫ్టర్ డేట్ వెరిఫికేషన్ డేట్ అయిపోయిన చూసుకోవడం, జాబ్ కోల్పోయే పరిస్థితులు ఉన్నాయి కాబట్టి సో కేర్ఫుల్గా ఉండాలని కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, మీకు గనక మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీరు గనక మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తే ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.